ఆల్మోస్ట్ బస్ అయితే లోయలో పడిపోద్ది అన్నంత రేంజ్ లో అయితే ట్విస్టులు జరిగాయి. హిందువా ముస్లిం అని అడిగితే నువ్వు ముస్లిం అని చెప్పు. ఈ మంచు కొండల మధ్యలో ఇరుక్కుపోయాం. టెంపరేచర్ చూడండి -6 ఉంది. అలీ అందరూ గుండె జల్లు మంది. అసలు మ్యాట్ అయితే ఇస్తున్నారు ఇలాగా నమాజ్ చేసుకోవడానికి. మ్యాట్ బస్ జర్నీ చేయడానికి చాలా మంది భయపడి ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారు. త్రుట్లో తప్పిన పిన ప్రమాదం అనే చెప్పొచ్చు. అసలు రాడ్ రంబోలో జర్నీ అదైతే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మజారీ షరీఫ్ అనే టౌన్లో ఉన్నాం. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే చేశాను. భలే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను వచ్చిన నెక్స్ట్ డేనే మంచు పడింది. ఆ తర్వాత కొన్నిసార్లు ఇక్కడ తాలిబాన్లతో అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక్కడ చాలామంది లోకల్ మంచి మంచి ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. ప్రజెంట్ మనం ఉన్నాం కదా, ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒక ట్రావెల్ కంపెనీ. సో ఈ బ్రదర్స్ వాళ్ళతో కలిసి అయితే చాలా వరకు ఇక్కడ ఉన్న లోకల్ ప్లేసెస్ అయితే కవర్ చేశా. ఫైనల్గా ఇంకా ఈ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ప్లేస్లకు వెళ్ళాక అక్కడ చాలా మెమొరీస్ అయితే ఉంటాయి. ఆ ప్లేస్ని విడిచి వెళ్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అనమాట. ఉండాలనిపిస్తుంది, కాకపోతే వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ మనం క్యాపిటల్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం, కాబూల్కి. ఇక్కడ నుంచి ప్రజెంట్ నేను రౌజా అనే ప్లేస్లో ఉన్నాను. ఈ రౌజా నుంచి ఆ పక్కనే చూస్తారు కదా బ్లూ మాస్క్, ఈ రౌజా నుంచి అడే కాబుల్ అని చెప్పేసి బస్ టెర్మినల్ అనమాట. దాన్ని అడే కాబుల్ అని అంటూ ఉంటారు. ఒక 20 ఆఫ్ఘనీ అయితే తీసుకుంటారంట ఈ లోకల్ ట్యాక్సీల్లో. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బస్సెస్లు ఏమున్నాయి అంటూ చూడాలి. ఇదిగోండి నేను స్టే చేసిన హోటల్ అయితే ఇదే, పైన ఉంది. ఇక్కడ మనం ఎవరెవరిని మీట్ అయ్యామో ఒకసారి వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి అప్పుడైతే వెళ్ళిపోదాం. ఫరాద్ బాయ్ leaving to Kabul. Yes. Why thank you. Yes, thank you. Nadeem, see you next time. I will bring, okay? Ali and money okay. Faisal. Yes, next time in India. Hey. Bye. Where is Shafiq? Okay. Bye to all. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. చూసారా, ఇంకా చాలామంది ఉన్నారు. కొందరైతే ఇంకా షాప్స్ తెరవలేదు, లేదంటే వాళ్ళు కూడా పలకరించేవాడిని. సో వెళ్దాం. ఇక్కడ చాలా వరకు ట్యాక్సీలు అయితే ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాయి. మనం చెప్పేసి బాయ్ బ్రదర్. సో అడుగుదాం అసలు ఎవరు వెళ్తారు ఏంటో. ఇంకొకరు ధీర్, టాటా బాయ్ బాయ్. కాబూల్ గ్యాస్ ఓకే. చలి కాచుకోవడానికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు కదా, అది ఎక్కడ పెట్టినా చెప్తున్నాను అంతే. వచ్చిన సైన్ లాంగ్వేజ్లో మాట్లాడితే వెళ్ళిపోవడమే. ఇక ఇక్కడ ఇంకా చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్నాయి. కానీ అడే కాబుల్ అని ఎవరు పిలుస్తారో సో వాళ్ళతో అయితే వెళ్ళిపోవాలి. ఉదర్ ఠీకే బ్యాగ్ ఓకే. ప్రజెంట్ ఒక లోకల్ ట్యాక్సీ అయితే దొరికింది, కాకపోతే ఇంకా జనాలు లేరు ఇందులో. టోటల్ 5 వస్తే కానీ వీళ్ళు కారు తీయరనమాట. సో డ్రైవర్ని వదిలేండి. ముందు సీట్లు అయితే 2, వెనకాతల సీట్లు అయితే 3 ఉండాలి. ఎస్ వీడి కాబూల్ మేరీ. థ్యాంక్ యూ తషకోర్. చూసారా, ఆ రెస్టారెంట్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చాడు బాయ్ చెప్పడానికి. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా కొందరు షాపులు ఇప్పలేదు కాబట్టి పొద్దున్న నేను 7:30కి అయితే బయలుదేరిపోతున్నాను. ఒకవేళ 9:30 ఆ టైంకి వచ్చి ఉంటే ఇంకా ఒక 15-20 మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అందరూ అంతే. రోజు వాళ్ళకి నాకు అంటే లాంగ్వేజ్ బ్యారియర్ కదా, సో అదొక్కటే ప్రాబ్లం. ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే కనుక ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. వాళ్ళకి రాదు, నాకు రాదు భాష. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకేమో వాళ్ళ లాంగ్వేజ్ రాదు.
సో వీళ్ళందరూ ఇంకెప్పుడు వస్తారో, మనం ఎప్పుడు వెళ్తామో, అసలు బస్సు దొరుకుద్దో లేదో ఇంకా మొత్తం డౌట్ఫుల్గా ఉంది. ఇంకొకటి అయితే చెప్పడం మర్చిపోయినా, వెళ్ళే రూట్లో హైవే మధ్యలో ఒకటి సలాంగ్ పాస్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఆ టనల్ అయితే లాస్ట్ ఒక 3-4 డేస్ అయితే క్లోజ్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా అక్కడ మంచు తుఫాన్ అయితే వచ్చింది. తుఫాన్ టైప్ అంటే కైండ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ లాంటిది అయిందనమాట. అవి చాలా కొందరు చనిపోయారు కూడా. సో బస్ జర్నీ చేయడానికి చాలామంది భయపడి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు. కాకపోతే మనం ఫ్లైట్ ఎక్కాలంటే దాదాపు 8,000 రూపాయలు ఫ్లైట్ టికెట్. సో దాంతో ఇంకా కొన్ని సిటీలు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అదే డబ్బులతో. ఒక 2,000 రూపాయల కాబుల్ వెళ్ళిపోతే ఇంకా 6,000 మిగులుతాయని చెప్పేసి, మనది బడ్జెట్ ట్రావెలింగ్ కదా, సో ఆ టైప్లో చేద్దామని చెప్పేసి ఇంకా బస్సులో వెళ్ళడానికి నిర్ణయించుకున్నా. వెళ్తే అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ బ్రదర్ అయితే ఎంత తీసుకుంటారో ఏంటో అని చెప్పేసి ముందుగానే ఎందుకులే మళ్ళీ వాళ్ళు ముందు డబ్బులు తీస్తే ఎక్కువ డబ్బులు అడుగుతారేమో అని 20 ఆఫ్ఘని చేతితో పట్టుకున్నా ఇద్దామని ఇందాక నుంచి. కాకపోతే ఇక్కడ డ్రాప్ చేయగానే నా బ్యాగ్ ఇచ్చేసి ఆ డబ్బులు వద్దు బ్రదర్ వెళ్ళిపోండి హ్యాపీ జర్నీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. చాలామంది ఇంతే, మీరు మా గెస్ట్ అని చెప్పేసి ఇలా ట్రీట్ చేస్తున్నాం అని చెప్పేసి అలా చూస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే డబ్బులు తీసుకోలేనందుకు బాగా అనిపించడం కాదు, వాళ్ళు ట్రీట్ చేసే హాస్పిటాలిటీకి. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ లోపలికి అయితే ఇటువైపు నుంచి వెళ్ళాలి అని చెప్పారు. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏ బస్సులు ఉన్నాయంటో. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది. అంటే యూజువల్గా బస్ స్టాండ్ బయటలో ఉంటాయి కదా కిరాణా కొట్లు అలాంటివి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ చెక్కిల్లా కనిపిస్తున్నవన్నీ ఇవన్నీ హల్వాలు అంటారు. చూడండి ఈ షాప్ నిండా ఎన్ని రకాల స్వీట్లు అయితే ఉన్నాయో, భలే కలర్ఫుల్గా. ఇప్పుడే చెప్పాను కదా ఇది హల్వా అంటారని, ఇది ఇంకొక టైప్ ఆఫ్ హల్వా అనుకుంటా. సోంపాపిడి ఓహో భలే ఉన్నాయి. నేను ఇవి తెల్ల రంగు తింటాం కదా, ఏమైనా దేవుడి ప్రసాదాలు వాటిల్లో కలుపుతూ ఉంటాం కదా, సేమ్ అవి ఇక్కడ నల్ల రంగులో ఉన్నాయి. వావ్, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇవేవో ఉండేవో ఉన్నాయి చిన్న చిన్నవి, భలే ఉన్నాయండి. నేను వెరైటీగా డిఫరెంట్గా. ఇదిగోండి ఎంతకీ చెప్పాను కదా తెల్ల కానీ నల్ల కానీ, ఇప్పుడు తెల్లవి. ఇవన్నీ చిన్న నారింజ మిఠాయిలు అలాంటివి. మళ్ళీ ఇందులో సోంపాపిడిలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి కలర్ఫుల్గా. ఒకటేమో పింక్, ఒకటేమో నార్మల్ ఎల్లో. ఇక్కడ ఇంకో కొన్ని స్వీట్లు ఉన్నాయి. ఇవేమో మన గులాబ్ జామున్ టైపు మిఠాయి, ఇట్లా మిఠాయి అంటారు. వావ్, చూస్తేనే తినాలనిపిస్తుంది ఇన్ని రకాల స్వీట్లు, భలే ఉన్నాయి. ఓ ఇట్లా ఇంకో కొన్ని షాప్ నిండా అసలు స్వీట్లతో నిండిపోయింది. ఇది వచ్చేసాం మనం బస్ స్టాండ్కి. అదిగో అక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా అదే బస్ స్టాండ్. అక్కడ వరకు నడుచుకొని వెళ్ళాలి. ఆ బ్రదర్ అయితే మనల్ని అక్కడ వరకు దింపలేదు, ఎందుకంటే మిగతా ప్యాసింజర్లు అందరూ బస్ స్టాండ్కి వెళ్ళట్లేదు. ఓన్లీ నేను ఒక్కనే బస్ స్టాండ్. మిగతా వాళ్ళందరూ మన స్ట్రైట్ హైవే మీద నుంచి వెళ్ళిపోతున్నారు. అందుకని నన్ను కొంచెం మెయిన్ రోడ్లో దింపేసి డబ్బులు ఏం తీసుకోకుండా వెళ్ళిపోయారు. అసలు బస్సులు ఉంటాయో ఉండవో ఏం తెలియట్లేదు. కానీ క్లైమేట్ అయితే కొంచెం పర్వాలేదు, మరీ చల్లగా లేదు, మరీ వేడిగా లేదు. అరౌండ్ ఒక 4-5 degrees అలా ఉంది టెంపరేచర్. మొన్న లాస్ట్ ఫ్యూ డేస్ చూసుకుంటే -2, -3 ఉంది. ఇక్కడ నుంచి వీడియోలు దిగిపోతే బెటర్, ఎందుకంటే కొంచెం చెక్ పోస్ట్ టైప్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఆపేద్దాం, పోలీసులు ఉంటారు మళ్ళీ. ఇక్కడ స్టార్టింగ్లోనే షెడ్లోని డైరెక్ట్గా షేర్ ట్యాక్సీలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నాయి, ఒక్కొక్క డిఫరెంట్ టైపు. కొన్ని ఏంటంటే సంగమన ఏదో ఆ ప్లేస్కి, కొన్ని ఏమో పంజషీర్ అనే ప్లేస్కి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నాయి. అంటే 150 to 100 kilometers ఈ డిస్టెన్స్లో. కొన్ని కాపులకు కూడా వెళ్తున్నాయి. కాకపోతే నన్ను చూసేసరికి 2,000 అడిగాడు. 2,000 ఆఫ్ఘనీ. బస్సుకే అంత ఉండదు, అది కూడా పోనీ ఏమైనా ప్రైవేట్ షేర్ ట్యాక్సీకి అడిగాడు. సో ఇక్కడ ఎక్కడో ఉంటాయి కాబుల్వి ఈ లోపల అని అన్నారు. చూద్దాం ఎక్కడ ఉంటాయి ఏంటో. విఐపి బస్ ఎత్తుక్కోవాలి, నార్మల్ బస్ అయితే తీరిపోద్ది. సో రైట్ నవ్వు వెళ్ళడానికి విఐపి బస్సులు అయితే ప్రజెంట్ ఏం లేవు నేను వచ్చిన టైంకి. చూస్తున్నాను కానీ మొత్తం అన్నీ ఖాళీగా ఉన్నాయి.
మేబీ అవి ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్తాయి, లేదంటే ఈవినింగ్ అయినా వెళ్తాయి. కానీ ఈ మార్నింగ్ 8 9 టైంకి వెళ్ళవేమో. కొంచెం ఆర్డినరీ బస్సులు అయితే ఉన్నాయి. ఇగోండి ఏదో కహరామన్ మరాస్ అంట. ఈ బస్సులో అయితే మనం వెళ్ళబోతున్నాం. దాదాపు ఓకే కహరామన్మనాస్ ఎస్, దాదాపు 800 ఆఫ్ఘనీ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కాబూల్ వెళ్ళడానికి. ఇప్పుడు టైం రైట్ నౌ 9 అవుతుంది. సాయంత్రం నాకు తెలిసి 8-8:30 అయిపోతుంది. మరి ఆ రోడ్ కండిషన్ అంతా బాగుంటే. సో పిపి డ్రైవర్ సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. బ్యాగ్ అయితే ఇక్కడ లోపల పెట్టేసా. కాకపోతే లోపల అయితే లేడీస్ ఉంటారు కాబట్టి వీడియో తీయకూడదు, అందుకనే నేను బయట నుంచి అయితే వీడియో తీస్తున్నా. బస్సు ఆన్ చేసి పెట్టారు, తీసడానికి రెడీగా ఉందేమో, వెంటనే వెళ్ళిపోతామేమో అనుకుని వెంటనే టికెట్ తీసుకుని బస్సు ఎక్కేసా. ఇప్పటికీ ఒక గంట సేపు అవుతుంది. అప్పటి నుంచి ఎలాగో ఆన్లో ఉంది, ఇప్పటికీ అలాగే ఆన్లో ఉంది బస్సు. ఇంకా చేసేదేం లేదు, టికెట్ ఆల్రెడీ తీసేసుకున్నా. చూసారా ఎంత పెద్ద బస్ స్టాండ్, అక్కడ మధ్యలో పెద్ద బిల్డింగ్లో కనిపిస్తుంది కదా, అదేంటంటే ఆఫీస్ అనమాట అన్నిటికీను. చాలా బస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ బస్ టికెట్లని. కుద్రాత్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ కాబూల్ టు మజారీ షరీఫ్ బస్ అని కొడితే బస్ ట్రావెల్స్ది వస్తుంది. అదిగోండి కుద్రాత్ అదే చూశాను నేను, బాగుంటుంది అని చెప్పేసి విన్నాను. కాకపోతే దానికి సంబంధించిన బస్సులు అయితే ప్రజెంట్ ఏం కనబడలేదు నాకు. ఈ ఒక్క బస్సు ఇక్కడ స్టార్టింగ్లో వెయిట్ చేస్తుంది, రెడీగా ఉంది, వెళ్ళిపోద్ది అనుకుని కంగారు పడి టికెట్ తీసేసుకున్నా. కాకపోతే ఇంకా ఒక 15-20 సీట్ల దాకా ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఫుల్ అయ్యే వరకు వెళ్ళరంట. మేబీ ఇంకొక గంట సేపు పట్టొచ్చు. వెయిట్ చేస్తున్నా, ఇంకా చేసేది ఏముందని చెప్పేసి ఇంకా కిందకు వచ్చేసి తిరుగుతున్నా అటు ఇటు బస్సు కిందన. ఇక్కడ చాలా వరకు డిఫరెంట్ షాప్స్ ఉంటే ఊరికిన అలాగా అందులో ఏమున్నాయని చెప్పేసి చెక్ చేస్తున్నా. యువర్ బస్, ఈ బ్రదర్ దా అంటే బస్ గివ్ డిస్కౌంట్. బ్రదర్ దా అంటే బస్సు నన్ను వీడియో తీయని దాని నుంచి కెమెరా వైపు అయితే చూస్తున్నారు. సో అందుకని చెప్పి వీడియో అయితే తీసాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా అయితే తీసుకున్నారు. అందుకనే ఆ వీడియోలో నేను కూడా వస్తానని అడిగితే వస్తారని చెప్పా, అందుకనే తీస్తున్నా. టేక్ బై ఆఫ్ఘనిస్తాన్ గుడ్ నేమ్ జహర్ షా బాద్షా. బస్సు అయితే ఆల్మోస్ట్ 3 గంటల తర్వాత అయితే స్టార్ట్ చేశారు. 3 అవర్స్ లేట్. అసలు చాలా చిరాకు వచ్చింది. కాకపోతే ఇంకేం చేస్తాం, తప్పదు కాబట్టి అలాగా కూర్చోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ తర్వాత అయితే ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఆపారు. ఇక్కడ మాస్క్ కూడా ఉంది. ఏంటంటే మొత్తం వీళ్ళందరూ అయితే దిగి ప్రేయర్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ప్రేయర్ అయిపోయాక అప్పుడైతే మళ్ళీ బస్సు స్టార్ట్ చేస్తారు. ప్రేయర్ టైం అన్నమాట ఇది. ఈవెన్ నా బస్ సీట్ నా పక్కన కూర్చున్న బ్రదర్ కూడా ఒకవేళ చెక్ పాయింట్లో ఎవరైనా అడిగితే హిందువా ముస్లిం అని అడిగితే నువ్వు ముస్లిం అని చెప్పు, ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్లు ఏమి అడగరు, లేదంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా అడుగుతూ ఉంటారు అని చెప్పేసి సజెషన్ కూడా ఇచ్చాడు. హీట్ ఎక్కిపోయినట్టుంది బస్సులో ఇంజిన్. బస్సు బ్రేక్ కోసం అయితే ఆపారు కదా ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి. ఈ టైంలో కరెక్ట్గా బస్కి ఆపోజిట్ రోడ్లోనే ఒక చిన్న షాప్ ఉంటే ఇక్కడ బ్రెడ్లోని కబాబ్ టైప్లో పెట్టేసి అమ్ముతున్నారు. దాన్ని చాప్లీ కబాబ్ అంటారు కదా. దాంతోపాటు సూప్ కూడా అమ్ముతున్నారు. ఈ బ్రదరే నా పక్క సీట్లో ఇందాక చెప్పాను కదా, సో నాకు అలా చెప్పమన్నారని నా పక్క సీట్లో తను కూడా కాబూలే వెళ్తున్నారు. సో నాకు వీళ్ళని అడగడానికి భాష రాదు కదా, సో హెల్ప్ చేయడానికి ఇటువైపు రోడ్కి వచ్చాడు. ఇంకా తను సూప్ తాగుతుందని నేనైతే బ్రెడ్ తీసుకున్నా, చాప్లీ కబాబ్. ఇప్పుడు ఇక్కడ మీకు గుంపులుగా చాలా మంది జనాలు కనిపిస్తున్నారు కదా. ఏదో గొడవ అవుతుంది అనుకున్నాను ఫస్ట్ చూసి. తర్వాత నా పక్కన ఈ బ్రదర్ని అడిగితే తెలిసింది ఏంటంటే ఇక్కడ బుష్కషి అనే గేమ్ అయితే జరుగుతుంది. గుర్రాల మీద జరిగే గేమ్ అనమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క నేషనల్ స్పోర్ట్. టీమ్ కి 10-12 మంది అయితే ఉంటారు. కాకపోతే గ్రౌండ్ లో ఉండేది మాత్రం 5గురే. మిగతా వాళ్ళు ఏంటంటే సబ్స్టిట్యూట్స్. ఒకవేళ ఎవరైనా ఇంజూర్ అయినా లేదంటే సబ్స్టిట్యూట్ తీసుకొని వస్తారనమాట. క్రికెట్ లో ఎలాగో ఇందులో కూడా అలాగే. ఇందులో ఏం చేయాలంటే మధ్యలోనే ఒక చచ్చిన
గొర్రెని కానీ మేకను కానీ తలలేని మేక కానీ గొర్రె కానీ పడేస్తారు. ఆ గొర్రె పిల్లని వంగి ఆ గుర్రం మీద నుంచి వంగి దాన్ని తీసుకొని అక్కడ ఒక చక్రం లాంటిది గీస్తారనమాట. ఆ చక్రంలో పడేయాలి. ఆ చక్రంలో పడేస్తే తీసుకెళ్ళి ఒక పాయింట్ అయితే వస్తుంది ఆ టీంకి. ఇంకో టీం ఏం చేస్తారు, ఆ చక్రంలో ఎవరైతే పడేస్తున్నారో ఆ ప్లేయర్ని కానీ ఆ టీం వాళ్ళు కానీ ఆపాలన్నమాట. డిఫెండింగ్ చేయాలి. అంటే ఫుట్బాల్ గేమ్లో లాగా. ఇప్పుడు మనం ఒక ఫుట్బాల్లో తెలుసు కదా, ఆపోజిట్ గోల్లో వెళ్ళి స్కోర్ చేయాలి, గోల్ వేయాలి. అది చేయకుండా ఆపుతూ ఉంటారు కదా, డిఫెండ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ గేమ్ కూడా అంతే అనమాట. కాకపోతే అక్కడ ఫుట్బాల్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ఆ మేకపిల్ల చచ్చిన మేకపిల్ల అయితే ఉంటుంది. దాన్ని ఎవరైతే తీసుకెళ్ళేస్తారో ఆ టీంకి పాయింట్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. ప్రతి సంవత్సరం నేషనల్ పోటీలు అయితే పెడుతూ ఉంటారు ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. మెయిన్గా మనం ఈ పోటీలు ఏంటంటే నార్దర్న్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్, తర్వాత ఇటువైపు టాప్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో అయితే చూడొచ్చు. మజారీ షరీఫ్, కుందూజ్ ఈ ఏరియాస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కాబుల్ అటువైపు ఏంటంటే చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఈ క్యాపిటల్ సిటీ వైపున, తర్వాత ఈస్ట్ సైడ్, తర్వాత వెస్ట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వైపు అంతగా జరగవు ఈ గేమ్స్. ఒకవేళ కనుక మీరు ఈ గేమ్ చూడాలనుకుంటే మజారీ షరీఫ్ కానీ, కుందూస్, సమంగాన్ ఇలాంటి ప్లేసెస్లో అయితే జరుగుతూ ఉంటాయి. అది కూడా వింటర్ టైంలో అయితే పెద్ద పెద్ద నేషనల్ ఛాంపియన్షిప్స్ లాంటివి కూడా అయితే పెడుతూ ఉంటారు, కండక్ట్ చేస్తారు టోర్నమెంట్స్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. అన్ఫార్చునేట్గా నాకైతే అది లేట్గా తెలిసింది ఈ గేమ్ గురించి. ఇప్పుడే నా పక్కన సీట్లో ఉన్న బ్రదర్ చెప్తే ఇదంతా నాకు తెలిసిందనమాట. టైం ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ అయితే ఆపారనమాట ఒక బ్రేక్, మళ్ళీ ప్రేయర్ బ్రేక్. ఇది 3వ సారి ఆపడం ప్రేయర్ బ్రేక్. మధ్యాహ్నం ప్రేయర్ బ్రేక్, తర్వాత సాయంత్రం ప్రేయర్ బ్రేక్. ఇది ఇప్పుడు డిన్నర్ తర్వాత ఇంకా మళ్ళీ ప్రేయర్ చేసుకోవడానికి 3 సార్లు అయితే ఆపారు. ఇక్కడ చాలా వరకు చిన్న చిన్న షాపుల్లో, ప్రతి షాపుల్లో ఏంటంటే స్వీట్స్ ఎక్కువ అమ్ముతున్నారు, లోకల్ స్వీట్స్. సో కొందరు ప్రేయర్ చేసుకోవాల్సిన వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఆకలేసిన వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము ఇంకొన్ని కిలోమీటర్స్ ముందుకెళ్ళాక సలాంగ్ పాస్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఇదిగోండి మా బస్సు అయితే అక్కడ పార్క్ చేస్తారా, బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా. ఇక్కడ ఓన్లీ 1 వే అనమాట. అంటే మన సైడ్లాగా హైవేకి 2 వైపులు ఉంటాయి కదా, వెహికల్స్ రావడానికి వెళ్ళడానికి, అలా ఏం లేదు. ఓన్లీ 1 వే ఉంది. సో ఆ 1 వే కూడా ఏంటంటే ఇది ఒక్కటే అనమాట. కాబుల్ వెళ్ళడానికి ఒక్క రూటే ఉంది. ఇందాక నేను చెప్పాను కదా సాలాంగ్ పాస్ అని. సో అదేంటంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఫుల్ స్నోఫాల్ పడి ఆ రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట, మొత్తం ఆ స్నోఫాల్ వల్ల. అందుకని చెప్పేసి నిన్నటి నుంచి మళ్ళీ ఆ రోడ్ అంతా క్లియర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ రూట్ని యూజ్ చేయడం. నేను మీకు ఇందాక చెప్పాను కదా సలాంగ్ వ్యాలీ అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఆ ఏరియాలోనే ఉన్నాం. చూస్తున్నారా మొత్తం ఇదంతా అయితే కిందనంతా మంచే, చైన్స్ వేసుకొని వెళ్తున్నారు. చూడండి ఆ లారీకి ఎలా చైన్ లేదు. ఎందుకంటే మొత్తం స్కిడ్ అయిపోతుంది అసలు రూట్ అంతానా. ఇంకా నిన్న మొన్న అయితే అసలు ఈ రూట్లో అసలు వెహికల్స్ ఏవి వెళ్ళడానికి కూడా అయ్యేది కాదనమాట. సో చాలామంది చైన్లు పట్టుకొని తిరుగుతున్నారు. మా బస్సు కూడా ఆల్మోస్ట్ ఒక గంట సేపటి నుంచి అయితే ఇరుక్కుపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపేశారు మా బస్సుని. మొత్తం అంతా స్నోయే. ఇంకా ఎంత టైం పడుతుందో కూడా తెలియదు, ఎందుకంటే చాలా వెహికల్ ఇలానే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దాకా వెహికల్స్ అన్నీ అటువైపు నుంచి వచ్చే వెహికల్ వస్తున్నాయి, కానీ ఇటువైపు నుంచి వెళ్ళే వెహికల్ మాత్రం అన్నట్టు. ఓహో, గాలి కూడా చూస్తున్నారు ఎంత వస్తుందో, ఎగిరిపోతుంది, మొత్తం ఎగిరిపోతుంది. సో ఇంక చేసేది ఏం లేదు, ఎప్పుడు రోడ్డు క్లియర్ అవుతాం. ఆల్మోస్ట్ ఇప్పటికి గంట సేపు అయిపోయింది. ఇదిగోండి వైట్ జాకెట్ వేసుకున్నారు కదా, ఈ అన్న అయితే చైన్లు పట్టుకుని వెళ్తున్నారు మా బస్సుకి చైన్లు బిగించడానికి. ఆ లారీకి దాదాపు ఒక అరగంట సేపటి నుంచి అయితే చైన్లు బిగిస్తున్నారు, ఎందుకంటే హెవీ లోడ్తో ఉంది అది. వణుకొచ్చేస్తుంది భయ్యా. ఈవెన్ ఈ కారు కూడా చూడండి ఎలాగొచ్చేస్తుంది వెనక్కి, జారిపోయి బ్రేక్ అయిపోతే అలా వెనక్కి వచ్చేస్తుంది. పొద్దున్న 9 గంటలకైతే స్టార్ట్ అయ్యాను మజారీ షరీఫ్ నుంచి. ఇప్పుడు టైము నైట్ 7:30 అవుతుంది. జస్ట్ 450 కిలోమీటర్స్ అంతే జర్నీ. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. మెయిన్లీ సాలాంగ్ పాస్ దగ్గర అయితే అసలు మరీ దారుణంగా ఉంది. 4x4 వెహికల్స్ మాత్రం దర్జాగా వెళ్ళిపోతున్నాయి. అయితే పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఇవి అయితే అసలు కదలట్లేదు.
ఆ టన్నల్ దాటి కొంచెం ముందుకు వచ్చాం. మళ్ళీ ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయాయి. ఇక్కడ ఇంకొక గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ రూట్ అంతా ఇలానే ఉంది, చూస్తున్నారా? అందరూ వెహికల్స్ నుంచి దిగేసి వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఒక టనల్ కనిపిస్తుందా, అదిగోండి. ఆ టనల్ లోపల వెహికల్స్ స్ట్రక్ అయిపోయి స్నోఫాల్ వల్ల. ఇప్పుడు రైట్ నో స్నోఫాల్ అయితే పడట్లేదు, బట్ అన్ని హెవీ వెహికల్స్, కార్లు అసలు ఏవి కదలడానికి లేదు. దాదాపు గంట సేపటి నుంచి ఇలానే ఉంది. పిచ్చెక్కుతుంది నాకైతే, అసలు ఏం చేయాలో తెలియక. ఈ మంచు కొండల మధ్యలో ఇరుక్కుపోయాం. ఓ పక్కేమో వణుకొచ్చేస్తుంది. పోనీ బస్సులో ఉందామంటేనేమో బస్ లోపల మొత్తం క్లోజ్డ్ బస్ కదా, ఎందుకంటే ఏసీ బస్ ఇది, కాకపోతే ఏసీ వేయలేదు. కానీ క్లోజ్డ్ బస్ అవడం వల్ల సఫికేటింగ్గా ఉంది. పోనీ బయటకు వచ్చి నించుందామంటే బయట ఏమో వణుకొచ్చేస్తుంది. మొత్తం చుట్టూ కొండలే. ఇటువైపు చూపిస్తూ చూడండి ఎంత పెద్ద లో అయిందో. ఇదంతా మంచి ఆ కింద అంతా లోయ. అక్కడెక్కడో చిన్న టౌన్ ఉంది, అదిగోండి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందాక ఒక గంట సేపటి ముందు మేము వేరే ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడేమో అసలు చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అది మీకు చెప్తాను వన్స్ కాబుల్ రీచ్ అయ్యాక చెప్తా. ఇప్పుడు అంత మాట్లాడేంత స్కోప్ లేదు, వణుకొచ్చేస్తుంది. ఇదిగోండి ఆ పైన లైట్లు కనిపిస్తున్నాయా, అక్కడి నుంచి ఆ కొండల అవతల నుంచి అయితే వచ్చాం ఇక్కడికి. నేను అనుకున్న కాబుల్కి ఒక 9 లోపు 8:30 లోపు రీచ్ అయిపోతామేమో. ఏదైనా ప్లేస్ ఎత్తుక్కుందాం, హోటల్కి వెళ్ళాక ప్రశాంతంగా తిందాం అని అనుకున్నా. అందుకని ఇందాక తినలే. మళ్ళీ అస్తమాన్ నీళ్ళు టాయిలెట్కి గట్రా ఆపట్లేదు, అందుకని నేను తినలేదు. ఇప్పుడేమో తెగ ఆకలి వేస్తుంది. కానీ ఈ కొండల మధ్య వచ్చి ఇరుక్కుపోయాం. ఇప్పుడే కాబుల్కి అయితే రీచ్ అయ్యాను. ఆ టైం ఇప్పుడు వచ్చేసి చూడండి, దాదాపు 12 అయింది టైము. టెంపరేచర్ చూడండి -6 ఉంది. పొద్దున్న 9 గంటలకి 8:30కి బస్ స్టాప్కి వస్తే 9కేమో బస్సు ఎక్కాను. ఆ బస్సు 12 గంటలకు స్టార్ట్ చేశారు. అర్ధరాత్రి మళ్ళీ 12కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ టెర్మినల్ లోపలికి వచ్చేసాక ఏంటంటే చాలా వరకు షేర్ ట్యాక్సీలా కాకుండా ఎక్కువ డబ్బులు అయితే అడుగుతున్నారు అనమాట. నాకైతే నా పక్క సీట్లో ఉన్న బ్రదర్ ఉన్నాడు కదా, సో ఆ బ్రదర్ అయితే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడి కొంచెం తక్కువకి అయితే మాట్లాడాడు. ఒక 100 ఆఫ్ఘనీకి. దాదాపు ఇక్కడి నుంచి నేను స్టే చేయబోయే హోటల్ ఒక 9.5 కిలోమీటర్లు ఉంది. సో హోటల్కి వెళ్ళాక అసలు ఇందాక ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పాను కదా, అసలు ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది, నేను ఎక్కడ స్టే చేస్తున్నాను ఏంటి మొత్తం అయితే చూపిస్తాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు ఈ జర్నీలో. నేను బుక్ చేసుకున్న హోటలు లొకేషన్ ఏమో booking.com యాప్లో ఒక్కో దగ్గర చూపిస్తుంది, గూగుల్ మ్యాప్స్లో ఇంకో దగ్గర చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ కింద వాళ్ళు booking.comలో పెట్టిన లొకేషన్కి 1 కిలోమీటర్ దూరం ఉంది. ఈ అర్ధరాత్రి తీరిపోతుంది. అమ్మ బ్యాగ్ వేసుకొని రోడ్డు మీద ఎవడూ లేడు, మొత్తం మంచు. లొకేషన్ అడుగుదామని ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ కూడా కలవట్లేదు. ఇదే నేను స్టే చేస్తున్న హోటల్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వచ్చాను. మనకి రూమ్లో కావాలని ఇచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్, లేదు ఇక్కడ బయట కూర్చొని తింటా అన్నా తీసుకొస్తారు. ఇప్పుడు నా రూమ్ కూడా చూపిస్తాను. బయట అయితే అలా ఉంది, బయటకు వెళ్ళి అప్పుడు మొత్తం చూపిస్తా అసలు ఎంత ప్రైస్ పడింది, ఎలా ఉంది ఏంటి అనేది. ఓ గయా అచ్చా అచ్చా చావల్ చావల్ అచ్చా. ज़्यादा लोग आते हैं ना इधर, इंडियन लोग. సही है, ధన్యవాద్. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ప్రతి బ్రేక్ఫాస్ట్లోని లంచ్లోని అన్నిటిలోని బ్రెడ్ అయితే కామను. ఇదైతే చిన్న టీ పాట్ భలే ఉంది. సారీ, ఇది టీ పాట్ కాదు, షుగర్. ఇది టీ పాట్. ఇదిగోండి, ఇది హోటల్ అవుట్ సైడ్ వ్యూ. బయట గార్డెన్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ ఫ్యూ డేస్ బిఫోర్ పడిన మంచి, ఒక 3-4 డేస్ బిఫోర్. సమ్మర్ టైం అనుకోండి, చక్కగా బయట కూర్చొని చిల్ అవ్వచ్చు.
ఇప్పుడైతే బయట కూర్చుంటే అన్నీ వణికేస్తాయి. ఇది చాలా సెక్యూర్డ్గా ఉంది ఈ హోటల్, అదైతే మంచి విషయం. చూసారా, మొత్తం బయట అయితే గార్డ్ ఉంటారు, తర్వాత పెద్ద గేటు, ఈ లోపల నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇది హైలీ సెక్యూర్డ్ ఏరియా అనమాట. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఇరాన్ కాన్సులేట్ ఉంది, ఆ పక్కనేమో తుర్కీ కాన్సులేట్ ఉంది. సో బయట అంతా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది, వీడియోలు అవి తీయకూడదు. లోపల ఉన్నాను కాబట్టి అయితే వీడియో తీస్తున్నా. ఆఫ్ఘానియా గెస్ట్ హౌస్, ఇది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ ఉంటుంది మనకి ఈ గెస్ట్ హౌస్లో, ఫ్రీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నేను తిన్నాను కదా అది. ఇప్పుడు నా రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తా లోపలికి వెళ్ళి. ఇవన్నీ రూమ్స్. వైఫై కూడా కొంచెం పర్లేదు, మరీ అంత వేస్ట్ వైఫై అని చెప్పలేం. షేర్డ్ బాత్రూమ్ అనమాట. ఈ రూమ్కి షేర్డ్ బాత్రూము. చాలా రూమ్స్కి ఇలానే ఉన్నది. కొన్ని అయితే సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు, బట్ చాలా రూమ్స్కి షేర్డ్ వాష్రూమ్. రూమ్ అయితే కొంచెం చిందరవందరగా ఉంటుంది, సో ఏమనుకోకండి. ఈ రూమ్కి ఆ ప్రైస్ వచ్చేసి 1300 రూపాయలు అయితే పడింది పర్ డేకి. ఇక్కడ ఏంటంటే ప్రతి హోటల్లోని, ఐ మీన్ కొంచెం మంచి హోటల్స్లో మ్యాట్ అయితే ఇస్తున్నారు, ఇలాగా నమాజ్ చేసుకోవడానికి మ్యాట్. వింటర్ టైం కాబట్టి మనకి ఎయిర్ కండిషనర్ నుంచి చల్లగా కాకుండా వేడిగా అయితే వస్తుంది అనమాట ఎయిర్. సో రూమ్ లోపల కొంచెం వెచ్చగా బాగుంటుంది. హీటర్ అయితే డైరెక్ట్గా లేదు కానీ, బట్ ఎయిర్ కండిషనర్ నుంచి అయితే వేడిగాలు అయితే బాగా వస్తుంది. బస్ జర్నీలో అసలు ఏం జరిగిందో చెప్తా అన్నాను కదా, అసలు రాడ్ రంబోలా జర్నీ అదైతే. కరెక్ట్గా మజారీ షరీఫ్ నుంచి నేను ఆ మార్నింగ్ 8:30కి అయితే బయలుదేరితే అర్ధరాత్రి వచ్చినప్పటికి 12:30 అయింది ఈ హోటల్కి చేరుకునేసరికి. పోనీ ఎక్కడికి వచ్చాక ఏమన్నా డైరెక్ట్గా ఈ హోటల్కి వస్తామంటే చూసారు కదా, రాంగ్ లొకేషన్ అయితే ఇచ్చారు. దానివల్ల అయితే అసలు మొత్తం హెక్టిక్ డే, ఒక రోజంతా అయితే వేస్ట్ అయిపోయింది ఈ బస్ జర్నీ కోసమే. అందులోనూ పోనీ ఆ బస్ జర్నీ ఏమైనా బాగుందా అంటే, వచ్చే జర్నీలో ఏంటంటే మొత్తం ఆ సాలాంగ్ పాస్ దగ్గరికి వచ్చేసరికి అసలు మొత్తం వెహికల్స్ అన్నీ టన్నల్స్ లోపల జామ్ అయిపోయి అసలు వెళ్ళడానికి వీలు లేక ఆల్మోస్ట్ అక్కడే ఒక దగ్గర అయితే 2 గంటలు, ఇంకో దగ్గర అయితే ఆల్మోస్ట్ బస్సు అయితే లోయలో పడిపోద్ది అన్నంత రేంజ్లో అయితే ట్విస్టులు జరిగాయి. ఏంటంటే మా బస్సు ఏంటంటే అప్ ఎక్కుతుంది, కరెక్ట్గా హెయిర్ పిన్ బెండ్ టర్నింగ్ లాగా వచ్చిందనమాట. హెయిర్ పిన్ బెండ్ టర్న్ అంటే తెలుసు కదా, ఇలా ఉంటుంది యూ షేప్లో. మాది ఏంటంటే బస్సు ఇలా టర్న్ తీసుకుంటుంది, పైనుంచేమో లారీ వస్తుంది, అదేమో డౌన్కి వస్తుంది, మా బస్సు ఏమో అప్ ఎక్కుతుంది. కరెక్ట్గా టర్నింగ్ ఇలా బస్సు తిరిగే టైంకి ఏంటంటే ఆ లారీ వాడు బ్రేక్ కొట్టాడు. కరెక్ట్గా మా బస్సోడు జస్ట్ రైట్ సైడ్ అంతా ఏంటంటే మొత్తం లోయ కింద, లెఫ్ట్ సైడ్ ఏంటంటే కొండలు, మంచు కొండలు, కిందనంతా ఏంటంటే బ్లాక్ ఐస్, ఆల్రెడీ స్నోఫాల్ పడిపోయి అదంతా మట్టి దుమ్ముతో కలిసి చాలా స్లిప్పరీగా ఉంది. ఇంకా గొలుసులు కూడా వేయలేదు మా బస్సుకినా ఆ లారీలకి, గొలుసు ఇంకా వేయలేదు. ఎందుకంటే గొలుసు వేస్తే కొంచెం నిలకడగా ఉంటుంది, కొంచెం అటు ఇటు జారిపోకుండా. అవి కూడా వేయలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక వేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు మా బస్ డ్రైవర్లు, కరెక్ట్ ప్లేస్ ఏదైనా చూసుకొని. కరెక్ట్గా ఇలా టర్న్ కొట్టే గ్యాప్లో ఆడు వచ్చినప్పుడు బ్రేక్ కొట్టేసరికి అందరూ గుండె జల్లు మంది అసలు. ఎందుకంటే దగ్గరకు వచ్చి హార్న్ కొట్టాడు. ఇంకా డౌన్ ఇలా దిగేసరికి మా వాడు బస్సు ఇలా టర్న్ చేసి అక్కడ స్నోఫాల్ పడిపోయి ఆల్మోస్ట్ 3 feet 4 feet వాల్స్ లాగా అయితే ఏర్పడిపోయి అటు లెఫ్ట్ రైటున. సో వెళ్ళి దానికి లైట్గా డాష్ ఇచ్చి బస్సు అయితే ఆపాడు అనమాట. అప్పుడు వాడు టర్నింగ్ తీసుకుని కిందకి వెళ్ళి ఇటువైపు టర్న్ అయితే తిప్పాడు. నాకైతే అసలు ఒకేసారి వణుకు వచ్చింది దెబ్బకి ఆ సినారియో చూసేసరికి. ఎందుకంటే నేను ఫ్రంట్ సీట్లోకి వెళ్ళి చూస్తున్నాను అసలు ఆ వ్యూ అది ఎలా ఉంది ఏంటి అనేది. నా సీట్ అయితే బ్యాక్ సీట్ వచ్చింది. బస్ లోపల వీడియో తీయలేదు, ఎందుకంటే నా ముందు సీట్లో లేడీస్ ఉన్నారు, నా వెనకతల సీట్లో లేడీస్ ఉన్నారు. సో లేడీస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే వీడియో తీయకూడదు. వీడియో తీసామంటే కనుక అసలు చాలా అఫెండ్ అవుతారు. ఈవెన్ కొన్నిసార్లు ఏంటంటే ఈ బస్ ఎక్కి తాలిబాన్లు చెక్ చేస్తున్నారు మనకి, ఎక్కడ పడితే అక్కడ చెక్ పాయింట్లో ఉండి. సో ఈజీగా గుర్తుపట్టేస్తారు కదా ఇండియన్ అని. నా పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేస్తున్నారు వీసా ఉందా లేదా అని. ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి డౌట్ వస్తే నువ్వు అసలు ఏం రికార్డ్ చేస్తున్నావు ఏంటని నా ఫోన్ కూడా చూస్తారు, వాట్సాప్ కూడా చెక్ చేస్తారు. అందుకని చెప్పి అలాంటప్పుడు మనం ఏమైనా వీడియోస్లో ఉమెన్స్ని కానీ షూట్ చేస్తున్నట్టు, లేదంటే ఏమైనా చెక్ పోస్ట్ని షూట్ చేస్తున్నట్టు ఏమైనా కనిపించాయి అనుకోండి, సో అవి డిలీట్ చేస్తారు. మనకి ఇంకా మిగతా ఫుటేజ్ ఏమైనా ఉంటే ఆఫెండివ్గా అది కూడా డిలీట్ చేస్తారు. అందుకని నేను బస్ లోపల వీడియో అయితే ఏం తీయలేదు. అంత లగ్జరీ బస్ ఏం కాదు, డబ్బా బస్లా ఉంది. కాకపోతే ఇంకా చేసేదేం లేదు, నేను వెళ్ళే టైంకి ఆ బస్సే ఉంది కాబట్టి ఇంకా అలా అయితే జరిగింది. జర్నీ అయితే రాడ్ రంబోలా జర్నీ అసలు. దెబ్బకి వణుకొచ్చింది నాకైతే.
ఎందుకంటే ఆ మంచు కొండల మధ్యలో ఆ -డిగ్రీస్లో అసలు బస్సు ఆల్మోస్ట్ ఆ కార్నర్ వరకు వెళ్ళి టర్నింగ్ తీసుకునేసరికి చాలా అంటే చాలా భయం వేసింది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనే చెప్పొచ్చు. సో గాడ్ గ్రేస్ వల్ల చాలా సాఫీగా రీచ్ అయిపోయాం. ఎంత స్ట్రగుల్స్ వచ్చినా సరే చివరికి కదలగలిగాం. అక్కడే కొన్ని సార్లు అయితే ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే ఆల్మోస్ట్ 2 డేస్ 3 డేస్ కూడా బస్సులన్నీ అలాగే స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోయాయి. ఈవెన్ హెలికాప్టర్‌లోని లేదంటే వ్యాన్స్‌లోని మిలిటరీ జీప్స్‌లో వచ్చి ఫుడ్ సప్లై చేశారనమాట అక్కడ స్ట్రక్ అయిపోయినోళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. బట్ మాకు అంత మరీ రాడ్ సిచ్యువేషన్ అయితే అవ్వలేదు. ఏదో రకంగా అయితే బయటపడ్డాం. చాలా అద్భుతమైన ప్లేస్‌లు అయితే ఉన్నాయి. సూపర్ కంటెంట్ అయితే వస్తుంది కాబూల్ సిటీలోని. ఇప్పటి వరకు ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలన్నీ మీరు చూసే ఉంటారు. నచ్చాయని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి జర్నీ ఇంకా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. సో ఈ సిరీస్ని అయితే ఫాలో అవుతూనే ఉండండి. అసలు ఎటువైపు వెళ్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. నేను వెళ్తా అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతున్నా లేదో కూడా తెలియదు ఆ ఇరాన్కి. చూద్దాం, కుదిరితే వెళ్దాం, లేదంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అసలు ఏం చేయాలనేది ప్లాన్ చేయాలి. బట్ చివరి వరకు ఈ సిరీస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా ఇలానే. మీకైతే అన్ని వీడియోస్ నచ్చాయని అనుకుంటాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆఫ్రికా సిరీస్ని విజయవంతం చేసినట్టుగానే ఈ సిరీస్ని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.